ఇక ఢిల్లీలో వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాత్రం ఎక్కడికి మరి తప్పపోదు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు సమాజం ముందు నిలబడవలసిందే. కాబట్టి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ గారు ఎంక్వైరీకి ఏమనండి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నా, మీరు ఎంక్వైరీ చేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉందని నేను సంపూర్ణంగా నేను అడుగుతున్నాను. తప్పనిసరిగా దీని మీద ఇంకా వచ్చే రోజుల్లో ఎంతో మంది నిరుద్యోగులు యువత దీని మీద ఫైట్ చేసేటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాను. మరి ఇంకా ఎవరైనా ఈ విషయంలో ఎవరైనా ఏది మాట్లాడినా మేము దాని ప్రూఫ్ తో మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క మరి అధినాయకుడు శ్రీ జగన్ గారు అనేక ప్రెస్ మీట్లో కూడా ప్రూఫ్స్ తో కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక విషయం గురించి ఇంత గట్టిగా ఒక అపోజిషన్ మాట్లాడుతున్నప్పుడు మీరు లెక్క లేకోకుండా మీరు సవాల్ ఇచ్చడం, లేకపోతే మీరు రండి చూసుకుందామని చెప్పడం ఇది ఏమాత్రం కూడా సబబు కాదు, ఏమాత్రం ధర్మం కాదు. ఈ యొక్క డిఎస్సి స్కామ్ ఖచ్చితంగా ఏ రోజుకైనా బయట పడుతుంది. హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ వచ్చేటువంటి రోజు వస్తుంది. తప్పనిసరిగా ఈ విషయంలో మేము తప్పు చేయలేదని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల, అలాగే డిఎస్సి ఎగ్జామ్ రాసి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరి పట్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, తగినటువంటి అన్ని ఆధారాలు ఉండబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా డిఎస్సి స్కామ్ గురించి పార్లమెంట్లో కానీ, అలాగే రాష్ట్ర శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, అలాగే మీడియా ముందు కానీ ఎన్నోసార్లు ఆధారాలతో సహా బయటపడడం జరిగింది. ఈరోజు వారి యొక్క అన్యాయాలకి, వారికి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసమే ఈరోజు డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగినట్టుగా కనిపిస్తుంది. దాదాపుగా ఈ డిఎస్సి ఎగ్జామ్కి 3.5 లక్షల మంది నిరుద్యోగులు హాజరైతే 16,000 ఉద్యోగాలు ఇవ్వదలిస్తే ఈ ఉద్యోగాల యొక్క ప్రక్రియ, డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచే రూల్స్ ఏవైతే పాత రూల్స్ అన్నిటినీ తిలోదకాలు వదిలి వాటికి పాత రూల్స్కి కొత్త రూల్స్ తేవడం జరిగింది. దాదాపుగా 12 సంవత్సరాలుగా అమల్లో ఉన్నటువంటి జీవో నంబర్ 74 ఇది 2012 నుంచి అమల్లో ఉంది. దానితో పాటుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏమని, ఏ స్పోర్ట్స్ ఉద్యోగానికైనా అర్హత పరీక్ష అయితే తప్పనిసరిగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు అనుకున్న వారికి సెలెక్టివ్గా ఉద్యోగాలు ఇవ్వడం కోసం జీవో నంబర్ 4 అలాగే జీవో నంబర్ 47 జారీ చేసి ఈ నియమాలన్నిటికీ తిలోదకాలు వచ్చి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి దాదాపుగా 384 మందికి పైగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ యథాతథంగా రూల్స్ అమలు పరచడానికి జీవో నంబర్ 25, జీవో నంబర్ 56 ఇచ్చారు. దీన్ని బట్టి క్లియర్గా ఏమర్థమవుతుంది, దీంట్లో ఏదో పెద్ద కుట్ర కోణం అయితే ఖచ్చితంగా దాగుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్తుంది.